యేసుప్రభువు తన శరీరాన్ని, వీపును పొలముగా ఏం చేశాడు? దున్నేవారికి అప్పగించాడు. దానికి ఒక అర్థం ఏంటంటే, ఆయన పొందిన దెబ్బలే మనకి ఏం కావాలి? స్వస్థత ఇవ్వాలి. ఏం స్వస్థత? ఫిజికల్ హీలింగ్, భౌతికమైన స్వస్థత. ఇప్పుడు దున్నిన పొలంలో ఏం విత్తనాలు వేయాలి చెప్పండి. బైబిల్లో కొన్ని విత్తనాలు ఉన్నాయి. మొదటి విత్తనం ఏంటి తెలుసా? కన్నీటితో విత్తువాడు సంతోషంతో పనులు కోసుకుంటాడు. ఇప్పుడు యేసుప్రభువు మన కొరకు పస్కా బలి పశువుకు అప్పగించబడినప్పుడు, అయ్యా ఈ శరీరంలో నాకు స్వస్థత ప్రాంగణంలో విశ్వాసంతో నేను కన్నీటితో ఏం చేస్తున్నాను? నీ ముగించిన కార్యం అందు ఏం చేస్తున్నా? విత్తనముగా విత్తుతున్నా. ఏ విత్తుతున్నాం? మన కన్నీరుని. విత్తనంలో రెండో విత్తనం జ్ఞాపకం చేస్తాం. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏమవుతుందంట? కొండెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది. ఏం విత్తున్నాం ఇక్కడ? విశ్వాసం విత్తున్నాం. కాబట్టి ఈరోజు కొందరు కన్నీటితో వచ్చారు, కానీ చిన్న విశ్వాసం ఉంది. మీ చేతులు ఉన్న విత్తనం ఎంత ఉండొచ్చు? ఆవగింజది ఉండొచ్చు. పెద్ద విశ్వాసం లేదా బ్రదర్ మాకు, కానీ కొద్దిగా ఇంత ఉంది చాలు. ఆయన పొలము దున్నబడింది, సిద్ధముగా ఉంది. విశ్వాసంతో నువ్వు అక్కడ వేసినట్లయితే ఎంత పంట వస్తుందో తెలుసా? ఆవగింజంత విశ్వాసం వేస్తే అది మహావృక్షమై చెట్లు మీద పక్షులు వచ్చి విహరించి గూడు కట్టుకునేంత రీతిగా ఈరోజు అటువంటి విస్తారమైన కాపు, విస్తారమైన పంట, విస్తారమైన స్వస్థత ఇక్కడ నుంచి ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు సమృద్ధి అయిన పంటను దయచేయునుగాక. గాడ్ సాక్రిఫైస్, ద బ్యాక్ వాస్ ప్లోడ్ అండ్ హీ హస్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్. నా నొప్పి ఎప్పుడు వృధా కాదు, అదేంటి? అదో విత్తనం. నా కన్నీరు ఎప్పుడు వృధా కాదు, నా కన్నీరు ఏంటి నీ దృష్టిలో? ఒక విత్తనం. ఎవ్రీ టియర్ విల్ ప్రొడ్యూస్ ఎ మ్యాగ్నానిమస్ హార్వెస్ట్. ప్రతి కన్నీరు సమృద్ధి అయిన పంటను దయచేసినట్లుగా ఈ దున్నబడిన పొలంలో 4వ ప్రాంతంలో ఈరోజు కన్నీటితో ప్రభు దున్నబడిన పొలంలో విశ్వాసంతో విత్తనంలో వాటే కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక.